ప్రయత్నమే మన శక్తి, ధైర్యమే మన ఆస్తి. నీ ప్రయత్నమే నీ శక్తి, నీ దారిలో అడ్డుగోడలేని పరీక్ష. అపజయం అనేది ఓ విరామం మాత్రమే, లేచి నడుస్తే గెలుపే నిజం అవుతుంది. కడలి అలలలో పడవ వాలిన తీరం చేరుతుంది ధైర్యం ఉంటే. పర్వత శిఖరాలు దూరంగా ఉన్నా ఒక అడుగుతోనే ప్రయాణం మొదలవుతుంది. కష్టాలే కత్తులు కావచ్చు, కానీ సంకల్పమే కవచం అవుతుంది. అడ్డంకుల అగ్ని దాటినప్పుడు విజయపు కాంతి పులకరించుతుంది. విరమించకు, వెనకడుగు వేయకు, ప్రతి శ్వాసలో విజయ గీతం ఆలపించు. నిన్ను ఆపగల శక్తి లేనప్పుడు ప్రపంచమే నీ దారిని వెలిగిస్తుంది. ప్రయత్నమే నీ శక్తి, నీ దారిలో అడ్డుగోడలే నీ పరీక్ష. అపజయం అనేది ఓ విరామం మాత్రమే, లేచి నడుస్తే గెలుపే నిజం అవుతుంది. ఓటముల భస్మం చల్లిన అగ్ని పక్షి ఫీనిక్సులా లేస్తుంది జీవితం. అపమానం ముద్ర వేసిన ఆశ్రమే భవిష్యత్తుకు గుర్తుగా నిలుస్తుంది. మనసు మలచిన వజ్రమైతే ప్రపంచం దానిని వంగిపోతుంది. నీ చెమటతో వ్రాసిన చరిత్ర తరాల పాటు ప్రేరణగా నిలుస్తుంది. నువ్వు పడిన కన్నీరు వృధా కాదు, అది గెలుపు విత్తనానికి నీరుగా మారుతుంది. నువ్వు చేసిన శ్రమ వృధా కాదు, అది రేపటి పంటలో ఫలంగా నిలుస్తుంది. నీ ప్రయత్నమే నీ శక్తి, నీ దారిలో అడ్డుగోడలే నీ పరీక్ష. అపజయం అనేది ఓ విరామం మాత్రమే, లేచి నడుస్తే గెలుపే నిజం అవుతుంది. అలసట ముసురుకున్న ఆశలు వెలుగుతాయి, చీకటి పెచ్చులూడిన కలలు మసకవ్వవు. విజయం సాధించేది శక్తివంతుడు కాదు, సహనం కలవాడే చరిత్ర రాస్తాడు. ప్రతి అడుగు నిన్ను ముందుకు నడిపిస్తే ప్రతి గమ్యం నీ దిశలో వంగిపోతుంది. నీ ప్రయత్నమే నీ శక్తి, నీ ప్రయత్నమే నీ గెలుపు, నీ ప్రయత్నమే నీ గాథ. ప్రారంభించడానికి ధైర్యం ఉండాలి, కొనసాగించడానికి కృషి ఉండాలి, పూర్తి చేయడానికి పట్టుదల ఉండాలి, అపజయాలు ఎదుర్కోవడానికి దమ్ముండాలి. అదే క్రమంలో ఆరాటం ముందు ఆటంకం ఎంత, సంకల్పం ముందు వైకల్యం ఎంత,